మీరు కానీ సార్ పట్టదు ఊరికే तुम्हें चलो नहीं ले तुम्हें आओ तुम्हें हाँ का तुम्हें आओ हाँ का అందరికీ నమస్కారం. ఈరోజు మా సచివాలయానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు సౌమ్యులు పెద్దలు మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి, అలాగే వేదికలు అలంకరించినటువంటి మన కౌన్సిలర్ వైస్ చైర్మన్ శంకరా గారికి, టౌన్ ప్రెసిడెంట్ జిలాన్ గారికి, మన కౌన్సిలర్ షబీర్ గారికి, అలాగే మా పవన్ సార్ గారికి, అనిల్ సార్ గారికి, అలాగే మురళీ సార్ గారికి, అలాగే బాబాజాన్ గారికి, పేరు పేరున గోపిల్ రవి గారికి, నవరోష్ అన్న గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వై నీడ్ జగన్ అనే ఈ కార్యక్రమాన్ని మన జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా, అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రగతి బాటను నడిపిస్తున్న మన ప్రభుత్వాన్ని ఇంకో మైలురాయిలా ఈరోజు ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు బీమా ఎక్కించి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానికి మేము అందరము తప్పట్లు కొట్టి సార్కి వచ్చేసి మేము ధన్యవాదాలు తెలియజేసి అందరికీ కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే వై నీడ్ జగన్ అనే ఒక కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చిన మన జగన్ అన్నని మనం మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిని చేసుకోవాలా, మన ప్రభుత్వం మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మన గృహసారథులు, వాలంటీర్లు పూర్తిగా బాధ్యత వహించి దాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి, ప్రజలైతే ఏ లబ్ధి పొందారో మన ప్రభుత్వంలో ఆ లబ్ధిని ఎంతవరకు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు అని చెప్పేసి ఆ కార్యక్రమం ద్వారా మనం ఒక సర్వే చేస్తున్నాము. ఆ సర్వేలో ఖచ్చితంగా ఈ గృహసారథులు, వాలంటీర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు ప్రభుత్వం అయితే మాకు దిశానిర్దేశం ఇచ్చిందో అంతవరకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మనం చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఈ వార్డు సచివాలయ పరిధిలో చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో భాగంగా మనం సచివాలయంలో ఇందాకే ఒక బోర్డును కూడా ఆవిష్కరించుకున్నాం. దాదాపుగా ఈ వార్డు పరిధిలో గడిచిన 4.5 సంవత్సరాల్లో 19,70,00,000 రూపాయలు, అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలని 19,70,00,000 దాదాపుగా 20 కోట్ల రూపాయలని కేవలం ఈ 2 వార్డుల పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశారు. అది అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, పెన్షన్లు కానీ, ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా కేవలం ఈ 2 వార్డులలోనే 24, 25 వార్డులకు కలిపి 20 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఈరోజు మన అకౌంట్లలో వేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 1100 ఇళ్ళు ఈ 2 వార్డులలో కలిపి మనకుంటే అందులో దాదాపుగా 535 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే సగానికి సగం ఇళ్లల్లో ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున, రేపు జనవరి 1వ తారీఖు నుంచి అయితే అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ సగం ఇళ్ళకి ఇస్తూ ఉన్నాం ఈ వార్డులో ఉన్న వాళ్ళు. అదేవిధంగా దాదాపుగా 120 మందికి కేవలం ఈ 2 వార్డులలోనే ఇంటి స్థలం ఇచ్చాం, ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలకి ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ కార్యక్రమాలు ఈ 2 వార్డులలో మనం ఇస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మరి ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా ఎక్కడా వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్గా ఈరోజు మన అకౌంట్లలో పడే విధంగా ఈరోజు ఇంత పారదర్శకంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కట్టుబడి ప్రతి హామీని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఈరోజు నెరవేరుస్తున్నటువంటి ఒకే ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈరోజు కొత్త అవతారం ఎత్తి గతంలో 2014 ఎన్నికల ముందు ఏ విధంగా మోసం చేశాడో అంతకంటే దారుణంగా ఇప్పుడు మోసం చేయడానికి మళ్ళీ కూడా సిద్ధమవుతా ఉన్నాడు. చేయనివి చేయలేనివి అన్నీ కూడా ఈరోజు మళ్ళీ హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేసే కార్యక్రమానికి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాడు. దీన్ని అందరూ కూడా గమనించాలని మిమ్మల్ని అందరినీ కూడా నుంచి 19 వరకు ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు. మరి ఈరోజు 2019 నుంచి 24 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి మనకు మేలు చేసిన ప్రభుత్వాన్ని, మనకు మంచి చేస్తున్నటువంటి నాయకుడిని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Agak sudu. Babu sebelah.